హనుమానుని నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా హనుమాన్ రక్షిస్తూనే ఉంటాడు. ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎలాంటి ఆపదలు రాకుండా రక్షిస్తూనే ఉంటాడు. మన కష్టాలు, బాధలు, గ్రహ బాధలు, మన భయాలన్నీ పోవాలంటే కూడా హనుమానుని మార్నింగ్ వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ హనుమానుని భక్తితో హనుమాన్ చాలీసాని చదవాలండి. చాలా పవిత్రమైన హనుమాన్ చాలీసా చదివితే అంతా బాగానే ఉంటుందండి. ఇది హనుమాన్ చాలీసా అనేది చాలా పవిత్రమైనది, గొప్పది, చాలా పవర్ఫుల్. హనుమాన్ చాలీసా అంటే 40 శ్లోకాలతో కూడినది అని అర్థం. ఈ 40 శ్లోకాలు కూడా చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ శ్లోకాలు ఇవ్వండి. ప్రతి ఒక్క శ్లోకానికి కూడా ఒక మహిమ అనేది, అద్భుత శక్తి అనేది ఉంటుంది. హనుమాన్ అంటేనే ఒక గొప్ప అద్భుతమైన శక్తి కదా, మరి ఆ శ్లోకాలు ఇంకెంత పవర్ఫుల్ కదా. ఈ ప్రతి ఒక్క శ్లోకం చదివినంత ఉంటే కూడా మనకి ఎన్నో మంచి జరుగుతాయండి. అంత గొప్ప హనుమాన్ చాలీసాను ఎందుకు చదవాలి అంటే, హనుమానికి ఉన్నంత దృష్టి అంటే ఫోకస్, మనం ఏదైనా సాధించగలిగే శక్తి, ధైర్యం అనేది మనకు రావాలి అంటే ఇది తప్పక చదవాలండి. చాలా బాగుంటుంది, మనకంతా మంచి జరుగుతుంది. దేనినైనా సరే మనం సాధించగలిగే సామర్థ్యం అనేది హనుమాన్ చాలీసా వలన మనకు వచ్చేస్తుంది. దేనినైనా సరే ఎదుర్కొనే పవర్ మనకి, మంచి భవిష్యత్ ఉండాలంటే కూడా చదవాల్సిందే. మీకు ఎలాంటి భయాలు కలిగినా కూడా, ఎలాంటి దోషాలున్నా, గ్రహ బాధలున్నా, దృష్టి దోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి. అంతటి మహిమ గల హనుమాన్ చాలీసా అండి. చదివితే మన జన్మ ధన్యమైనట్టే. మీకున్న కష్టాలు, బాధలన్నీ పోతాయి. భార్యాభర్తల మధ్య ఉండే కలహాలు, అపోహలు తొలగి వాళ్ళు మళ్ళీ కలిసిపోయి ఆనందంగా ఉంటారు. పిల్లలకు కూడా వాళ్ళ చదువులో కానీ జాబులో కొని స్థిరపడి వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీకు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, మీకు పెళ్లి జరగడం లేదా, మీ పెళ్లిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయా, ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదా, దానికి కూడా పరిష్కారం ఈ చాలీసా వలన మనకు దొరికిపోతుందండి. అంత పవర్ఫుల్ అండి ఈ హనుమాన్ చాలీసా అనేది. ఎందుకంటే మనం ఒక పని చెయ్యాలి అనుకుంటే అంతలోనే మళ్ళేదో గుర్తొచ్చి వెంటనే ఆ పని తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ఎందుకులే అని ఆ పనిని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పనిని మనం పూర్తి చెయ్యం. ఎందుకంటే మన కర్మ దాని అనుసారమే మనకు జరుగుతూ ఉంటుంది. అవన్నీ పోయి మనకు మంచి ఉండాలి అనుకుంటే హనుమాన్ చాలీసా చదవటం వలన అవన్నీ పోయి మనం ఏదైనా వర్క్ చెయ్యాలి అనుకుంటే మన దృష్టి మొత్తం ఆ పని మీదనే ఉంటుంది. ఆ పని పూర్తి చేసేదాకా కూడా వదిలిపెట్టారండి. ఆ విధంగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అంటే అది తప్పకుండా చెయ్యాలి. ఆ మంచి చెయ్యాలి అనుకునే సమయంలో ఆ మంచిని ఎప్పుడు కూడా ఆపద్దండి, వెంటనే చేసేయాలి. అది చెయ్యాలి అంటే హనుమాన్ చాలీసా చదవాలి. హనుమాన్ దృష్టి, హనుమాన్ కృప అందరిపైన ఉంటేనే అది చేయగలుగుతారు. అంటే నమ్మకంతో పాటు సంకల్పం అనేది తోడవ్వాలి. హనుమాన్పై దృష్టి ఉంచి సంకల్పంతో, నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. అప్పుడు హనుమాన్ దృష్టి మీపై పడుతుంది. తన భక్తులన్నీ సదా కాపాడుకుంటూ ఉండేవాడు. ఈ హనుమాన్ చాలీసా 3 times లేదా 5 times లేదా 11 times చదవండి. అలా చదివితే మీకున్న ప్రతిది కష్టం కూడా పోతుందండి. కానీ 11 times కంటే కూడా ఎక్కువగా చదవకూడదు. ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అండి. దాని శక్తిని తట్టుకునేంత సామర్థ్యం మనకు ఉండాలి కదండి. అందుకే 11 times కంటే ఎక్కువగా మాత్రం ఇంట్లో చదవకూడదండి. ఒకవేళ మీరు 11 times కంటే ఎక్కువగా చదవాలి అనుకునేవారు మాత్రం తప్పకుండా ఎప్పుడైనా సరే, ఇంట్లో చదివే వాళ్ళైనా సరే, గుడికి వెళ్ళే చదివే వాళ్ళైనా సరే, ఇంట్లో అయితే 11 times మించి చదవద్దండి. గుడికి వెళ్తే 41 times చదివినా పర్లేదు. అది కూడా మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలోనైనా సరే మనం శుద్ధిగా ఉండి మన ఇంటిని శుద్ధిగా చేసుకొని నిష్టగా, నాన్ వెజ్ కూడా ఏది ముట్టద్దండి. మంగళవారం లేదా శనివారం ఏదో ఒక రోజుని మీరు నిర్ణయించుకొని ఆ టైంలో
మార్నింగ్ ఈవినింగ్ అనేది నిర్ణయించుకొని టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుని పూజించుకొని నిష్టగా కూర్చొని మీరు అది హనుమాన్ చాలీసా అయితే చదివేసేయండి. అప్పుడు మీరు 41 టైమ్స్ చదివినా కూడా అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు వచ్చేస్తుందండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉంటే మాత్రం 11 టైమ్స్కి మించి మాత్రం చదవకండి. అది కూడా హనుమాన్ సీతారాములతోటి కలిసి ఉన్న చిత్రపటం ముందు కూర్చొని మాత్రమే మీరు చదవండి. అప్పుడు మీకు ఇంకా పవర్ఫుల్, మీకు ఇంకా మంచి జరుగుతుందండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయండి. అందరు కూడా హనుమానికి ఏ ఫలం పెడితే మనకు మంచి జరుగుద్దని అనుకుంటారు కదా. హనుమానికి దానిమ్మ ఫలం పెట్టడం వలన మన కోరికలు ఇంకా తొందరగా నెరవేరుతాయండి. ఎందుకంటే చూసారా, మనం తొక్క తీయగానే అందులో లోపల ఇంకో గింజ ఉంటుంది, దాని లోపల ఇంకోటి ఉంటుంది, దాని లోపల ఇంకో పొర ఉంటుంది కదా. అలా పొరలుగా వస్తూనే ఉంటుంది కదా. మనకు కూడా అంతే కదా. కోరికలు, ఒక కోరిక తీరగానే ఇంకేదో సమస్య ఉంటుంది. ఆ సమస్య తీరాలని మనం మానవులు అంటేనే అంతే, ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ కోరిక తీరాలి అంటే దానిమ్మ ఫలాన్ని పెట్టండి. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది. దానిమ్మ ఫలం లేకపోతే కనీసం జామ పండైనా పెట్టండి. కానీ దానిమ్మ ఫలం అయితే ఇంకా బెస్ట్ అండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సుందరకాండ చదవడం మర్చిపోకండి. వీలైన వారు చదవండి. ఎందుకంటే సుందరకాండ అనేది చాలా శక్తివంతమైనది. 12 దాకా హనుమాన్ జయంతి కదా. ఆ 12 హనుమాన్ జయంతి లోపల ఇది చదివేస్తే 108 టైం చదివితే వాళ్ళకు ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా తీరిపోతుందండి. తప్పకుండా తీరిపోతుంది. ఎందుకంటే ఇది సుందరకాండ చదివితే ఏదైనా తీరిపోతుందని పండితులు అయితే చెప్తున్నారండి. వీలైన వాళ్ళు తప్పకుండా చేయండి.